ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో విజయ్ సేతుపతి మణిపూర్ సీన్స్ చూసారా? At least more than 3 lakh Tamilians came from Burma to India. उनमें से कुछ लोग यहाँ मणिपुर में सेटल हो गए. వీళ్ళందరూ నార్త్ ఈస్ట్ కి షిఫ్ట్ అయ్యారు. బేసికల్ గా బర్మీస్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ నేషనలైజేషన్ లా ని ఒకటి పాస్ చేసింది. దాని త్రూ ప్రైవేట్ బిజినెస్ అన్నిటిని గవర్నమెంట్ తీసేసుకుంది. లైక్ ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, టీ ప్లాంటేషన్స్, రబ్బర్ ప్లాంటేషన్స్ లో ఇక్కడ వర్క్ చేసినవన్నీ గవర్నమెంట్ తీసేసుకుంది. సో అక్కడ ఉండే రెఫ్యూజీస్ అందరినీ ఇండియాకి వెళ్ళిపోమని చెప్పారు. నౌ ఇండియన్ గవర్నమెంట్ బ్రాట్ ఆల్ ద రెఫ్యూజీస్ ఫ్రమ్ దేర్. కానీ కొంతమంది రెఫ్యూజీస్ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ డబ్బులు కానీ ఏమీ లేవు అండ్ వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. సో ద సేఫెస్ట్ ఆప్షన్ దట్ దే ఫౌండ్ వాస్ దిస్ తాము మోరే పాస్ దట్ ఫ్రమ్ వేర్ దే కెన్ ఎంటర్ ఇండియా. సో అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇప్పటికీ కూడా అక్కడ అట్లీస్ట్ 3,000 to 3,500 ఫ్యామిలీస్ ఆఫ్ తమిళియన్స్ స్టిల్ స్టే దేర్. ఇది ఇలా ఉంటే అసలు మణిపూర్లో ఇంకా ఎలాంటి కమ్యూనిటీస్ ఉంటున్నాయి? మణిపూర్ బేసికల్ గా 2 రీజన్స్ గా డివైడ్ అయింది, హిల్లీ రీజన్స్ అండ్ వ్యాలీ రీజన్. వ్యాలీ రీజన్ లో మనం చూస్తే మెయిటీ కమ్యూనిటీ ప్రిడామినెంట్ గా కనిపిస్తారు. ఇవి ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ అండ్ బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువగా కనిపిస్తారు. అదే వ్యాలీలో మనకి పంగాల్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కొంచెం ఫుట్ హిల్స్ ఆఫ్ ద రీజన్కి వెళ్తే మనకి గోర్ఖా కమ్యూనిటీ, నేపాలీ కమ్యూనిటీ ఉన్నారు. దే మోస్ట్లీ స్టే ఇన్ కాంగ్లా టాంగ్బీ, మొయిరాంగ్ అండ్ కాలాపహార్ రీజన్స్. మనం హిల్లీ రీజన్స్ చూస్తే అక్కడ సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ నార్దర్న్ అండ్ ఈస్టర్న్ రీజన్స్ లో మనకి నాగా ట్రైబ్స్ ఎక్కువ కనిపిస్తారు. బట్ సదర్న్ అండ్ వెస్టర్న్ రీజన్స్ లో కూకీజో ట్రైబల్స్ ఎక్కువ కనిపిస్తారు. ఈ క్లారిటీ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ప్రేరణ ICS. థ్యాంక్ యూ.